మీరు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎటువంటి సమస్యలకైనా రేణుక ఎల్లమ్మ తల్లి ముందు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరమైందా? ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా? అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియలలో పరిష్కారం చేస్తున్నారు. ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఇంటి సమస్యలు, సంతానం లేకపోవడం, అప్పుల బాధలు, ఇంకా తీరని సమస్యలు ఉంటే రేణుక ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు డిసెంబర్ మాసంలో 19వ తేదీ అనగా గురువారం తిథి. ఈ రోజున ఈ రాశి జాతకులు ఇలా అవుతుందని అనుకోరు. ఎందుకంటే గనక గోచర రీత్యా ఇదే జరగబోతుంది. కావున మీరు అప్రమత్తంగా ఉండాలి. వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏమాత్రం లేకుండా ఈ వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజున ఈ రాశి జాతకులకు ఎలా ఉంది, అలాగే ఏ పరిహారం చేసుకోవాలో పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ రోజున వ్యక్తులకు మీ పని ఒత్తిడి వలన బయటపడగలుగుతారు. ఒత్తిడి నుండి పూర్తిగా బయటకు రావడమే కాకుండా మనసుకు ప్రశాంతత ఏర్పరచుకుంటారు. మీ యొక్క ఆఫీసులో మీ సహోద్యోగులు సహాయపడతారు. ఇక ఖర్చులను మీరు అదుపులో పెడతారు. డబ్బుల విషయంలో మీరు ఇకపై నుంచి జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. మీకు ఆదాయ మార్గాలు ఇప్పుడు అధికంగా ఉండబోతున్నాయి. ధన ఆదాయం మీకు ఈ సమయంలో పెరగబోతూ ఉన్నది. ఆర్థిక పరంగా ఉన్న కష్టాల నుంచి అయితే ఈ సమయంలో వృద్ధిని సాధించి బయటపడతారు. మీ కుటుంబంలో మీ స్నేహితులు మిమ్మల్ని మెచ్చుకునే విధంగా మీరైతే ఇప్పుడు మారబోతున్నారు. మీ ప్రయాణాలు ఈ రోజున వాయిదా పడే అవకాశం కనబడుతూ ఉన్నది. మీరు మీ కుటుంబ సభ్యులతో చక్కటి సమయాన్ని గడపడానికి ప్రయత్నించండి. ఆరోగ్య సమస్యలు తొలగిపోయే సూచనలున్నాయి. మీరు ఈ రోజున విశ్రాంతి తీసుకోవడానికి తగిన సమయం దొరుకుతుంది. ఈ రాశి వారు ఏమిటంటే గనక మీరు మీకుగా పెండింగ్ పనులను పూర్తి చేయడానికి ప్రయత్నించి మంచి ఫలితాలు అందుకుంటారు. మీరు సాధిస్తారు. ఖాళీ సమయం దొరికినప్పుడు దానిని ఈ రోజున సద్వినియోగం చేసుకోండి. పదే మీరు మీ కెరియర్ గురించి మాత్రమే ఆలోచించాలి. దీనివల్ల మీరు మీ యొక్క కెరియర్ లో గొప్ప విజయం అనేది సాధిస్తారు. ఈ రోజు మీకు మీ జీవితంలో కొన్ని అనుకూల మార్పులు అనేవి సంభవిస్తున్నాయి. ఉద్యోగులకు ఈ రోజున అంత గొప్పగా ఏమీ లేదండి. అలాగే మీరు నిరాశ చెందాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఈ రోజు మీకు మామూలుగానే నడుస్తుంది అన్నమాట. మీకు కొత్త వ్యక్తులు పరిచయం అయ్యేటటువంటి అవకాశాలున్నాయి. వ్యాపారులకు మీ వ్యాపారం మరింత వృద్ధి చెందుతుంది. కొత్త మార్గాల్లో మీరు మీ వ్యాపారాన్ని వృద్ధి చేస్తారు. మీరు మీ వ్యాపారంలో కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఆలోచిస్తూ ఉంటారు. వాళ్లకు ఈ యొక్క సమయం మీ ఆలోచనల్లో ఫలితాలు ఇస్తాయి. చక్కటి లాభాలు మీ వ్యాపారంలో మీరు ముందుకు తీసుకుని వెళ్తారు. కుటుంబంలో ఈ రోజున ప్రేమానురాగాలు పెరుగుతాయి. శుభ కార్యక్రమాలు చేయడం గురించి ఆలోచిస్తారు. ఈ రోజున మీ జీవితం అనేది యోగదాయకంగా మారుతుంది. ఆర్థిక పరమైన వృద్ధి అనేది కలుగుతుంది. ఆర్థిక పరమైనటువంటి ప్రయోజనం కోసం మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా ఇప్పుడు ఫలిస్తుంది. ఈ రాశి జాతకులకు ఇదివరకు మీరు పడినటువంటి కష్టానికి ఇప్పుడు ఫలితం అనేది అద్భుతంగా పొందుకుంటారు. ఆర్థికంగా ఆదాయ మార్గాలు అనేవి వృద్ధి చెందుతాయి. నూతన గృహం కొనుగోలు చేయడానికి ఆలోచనలు చేసేవారికి మీ ఆలోచనలు అనేవి నెరవేరుతాయి. ఇక అలాగే వృత్తి వ్యాపారులకు ఈ రోజున కొత్త అవకాశాలు రాబోతున్నాయి. మీరు చేస్తున్నటువంటి ప్రతి పని కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది. ఈ రోజున ఈ రాశి వారికి ఈ విధమైన ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ రోజున మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూల శుభ ఫలితాలు పొందడం కోసం ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయండి. అదేవిధంగా నరసింహస్వామి దేవాలయానికి వెళ్లి స్వామి వారిని దర్శించుకోండి. శుభం కలుగుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.